తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఇవాళ రేపు పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటనను జారీ చేసింది. 5,55,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు పరీక్ష జరుగుతోంది. పరీక్షల నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన సాంకేతిక కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లను మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపింది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో మహిళలు మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, చెప్పులు వేసుకుని రావాలని టీజీపీఎస్సీ సూచించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని, లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ తెలిపింది. చేశారు. అటు నిమిషం నిబంధన కూడా అమల్లో ఉండబోతోంది. పరీక్షకు అరగంట ముందే గేట్లను మూసివేస్తామంటూ టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక అభ్యర్థులు ఏ విధంగా వస్తున్నారు, అదేవిధంగా అభ్యర్థులు కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. చెప్పులు వేసుకొని రావాలి, అటు మహిళలు మాత్రం మంగళసూత్రం మాత్రమే ధరించాలంటూ కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? పవన్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పటిష్ట బందోబస్తు నడుమ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. అయితే ఉదయం అంటే ఫస్ట్ పేపర్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాలకు, అదేవిధంగా సెకండ్ పేపర్ 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాలకు, అంటే 2 పేపర్లు కలిపి 5 గంటల సమయం అయితే వెచ్చించింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 52,053 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 87 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 29,118 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా 49 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 16,857 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 14 పరీక్షా కేంద్రాలకు గాను అక్కడ 6,058 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అయితే ఈ పరీక్ష సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. ప్రతి 100 అడుగుల దూరం వరకు కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈసారి కొన్ని నిబంధనలు అయితే ఎత్తివేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో కూడా ఇటు యువతులకు అంటే మహిళలకు సంబంధించి ఇక్కడ మంగళసూత్రం, అదేవిధంగా ఆ బంగారు ఆభరణాలను తొలగించి రావాలని కూడా అప్పట్లో కఠిన నిబంధన ఉండే. అప్పట్లో హైకోర్టును ఆశ్రయించినటువంటి కొందరు ఆ నిబంధనలు మాత్రమే ఎత్తేసింది. కాకపోతే అభ్యర్థులు ఇటు మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, ఇక్కడ షూ వేసుకొని రావద్దని కూడా ఒక నిబంధన పెట్టింది. అదే షూతో పాటు సైంటిల్స్ కూడా వేసుకురావద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే నిబంధన పెట్టారు. అదేవిధంగా వాచ్ కూడా పెట్టుకోవద్దని కూడా కొన్ని నిబంధనలు అయితే చిన్న నిబంధనలు అయితే పెట్టారు. ఇటు అధికారుల నిబంధనల మేరకు కూడా అభ్యర్థులు వ్యవహరించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఉదయం 10 గంటలకు హాజరయ్యే పరీక్ష సంబంధించి 9 గంటల 30 నిమిషాల లోపే బయోమెట్రిక్ ద్వారా కూడా హాజరై కూడా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా అనుమతించబోమని కూడా ఇప్పటికే తగు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 600 ప్రశ్నలకు సంబంధించి 4 విడతలుగా కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇన్విజిలేటర్ సంబంధించి ఇన్విజిలేటర్లకు తగు పరీక్షా విధానం సంబంధించి, నిర్వహణ సంబంధించి ఇప్పటికే కోచింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ హాల్ ముందు కావచ్చు, ఎగ్జామ్
జరుగుతున్నటువంటి హాల్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్ అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 150 పరీక్షా కేంద్రాలకు సంబంధించి పటిష్ట బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహణకైతే ఇప్పటికే అధికారులు అయితే సర్వసిద్ధం చేశారు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఇవాళ రేపు పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటన జారీ చేసింది. 5,55,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు పరీక్ష జరగనుంది. పరీక్షల నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన వివిధ సాంకేతిక కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో కలిపి 1368 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పరీక్షకు సంబంధించి 5,51,847 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దాంట్లో దాదాపుగా 80% మందికి పైగా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరి ఈ రోజు పరీక్షకు ఎంతమంది హాజరవుతారు అనేది చూడాలి. పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి 12:30 వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఎవరైతే 9:30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి వస్తారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని మాత్రం పరీక్షకు అనుమతించమని చెప్పేసి ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం కూడా 4 సెషన్లలో ఈ పరీక్ష ఉండబోతా ఉంది. ఈ రోజు ఉదయం సెషన్ 10 గంటల నుంచి 12:30 వరకు, అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసి 2:30 నుంచి 2:30 లోపు వచ్చిన వాళ్ళని మాత్రం అనుమతిస్తారు. 3 గంటల నుంచి 5:30 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. మళ్ళీ రేపు ఉదయం మధ్యాహ్నం కూడా ఈ పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఇక 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో నోటిఫికేషన్ గ్రూప్ 2కు వచ్చింది. ఆ నియామకాల ప్రక్రియ పూర్తయ్యేసరికి 2019లో పూర్తయ్యాయి. అంటే దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి మాత్రమే ఈ గ్రూప్ 2ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ పరీక్షకు కూడా 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఇప్పుడు పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా 700కు పైగా పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి దాదాపు 1:70 వరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షకు సంబంధించి అయితే ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సిఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎస్పీలతో సమీక్ష కూడా నిర్వహించారు. పరీక్షకు సంబంధించి ఏర్పాట్లకు గతంలో కొన్ని ఇటువంటి ప్రభుత్వ పరీక్షల పేపర్ లీకేజ్ సమస్యలతో కొంత విశ్వాసాన్ని పోగొట్టుకున్నటువంటి టీజీపీఎస్సీ ఇప్పుడు కొత్తగా నియమితమైనటువంటి చైర్మన్ బుర్రా వెంకటేశ్వర నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. గతంలో నిర్వహించినటువంటి గ్రూప్స్ పరీక్షలకు ఇప్పటికీ ఎలాంటి తేడాలతో పరీక్షలు నిర్వహించబోతుంది టీజీపీఎస్సీ? టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర మాత్రం ఒక అంశాన్ని అయితే ప్రత్యేకంగా ప్రస్తావించారని చెప్పుకోవాలి. గతంలో పరీక్షలు నోటిఫికేషన్ నుంచి ఆ తర్వాత ఆ ఎంపిక వరకు రిజల్ట్స్ వచ్చి ఆ తర్వాత ఆ నియామకాల ప్రక్రియ చేపట్టే వరకు కూడా చాలా సమయం తీసుకున్నది. కానీ తాము ఈసారి అటువంటి ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ నుంచి పరీక్ష అయిపోయేంత వరకు కూడా చాలా త్వరగా కంప్లీట్ చేస్తాం. 6 నుంచి 9 నెలల్లో ఈ ప్రక్రియ అంతా ఉండబోతుంది. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2కు సంబంధించి కూడా మార్చిలో రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాం.
ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి అభ్యర్థులు కూడా ఎటువంటి అపోహలకు వీలు లేకుండా పరీక్షను రాయాలి అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో రకరకాల కారణాలతో కోర్టు కేసులు కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ఆ కారణంగా 2 సార్లు కూడా గ్రూప్ 2 వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈసారి అటువంటి అంశాలకు ఆస్కారం లేకుండా తాము పకడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో Right. టీజీపీఎస్సీని పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్లానింగ్ గా ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించి మాత్రం మార్చిలో ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపడతామని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. పవన్. రైట్ సునీల్, థ్యాంక్ యూ.